మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో మనలో ఉండేటువంటి మొట్టమొదటి భ్రమ ఎవరికి మీద చూపెట్టాలి అనేటువంటి వాక్యాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఏమని వ్రాయబడిందండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని అన్నాడు. పిల్లరా బాగా గమనించండి. నేను మొన్న ఒక మాట చెప్తూ వచ్చాను, తరచు ప్రేమ లేని వాడైతే వాడు దేవునికి అని చెప్పాను. నేను పనికిరాడు, దేవునికి పనికిరాడు అని చెప్పాను. ఆ మాట చెప్పడానికి అర్థం ఏంటో ఇప్పుడు చెప్తున్నాను, మీకు బాగా వినాలి. ఆ మాట చెప్పడానికి అర్థం ఏంటో ఇప్పుడు చెప్తున్నాను నేను. నిజమే, మనందరిలోనూ ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి. ప్రేమ లేనటువంటి కఠినాత్మలము కసాయి వాళ్ళం అయితే కాదు మనం కదండి. ప్రేమ లేనటువంటి కఠినాత్మలు కసాయి వాళ్ళం కాదు కదా. మనం ప్రేమ కలిగి ఉంటాం. మనలోనూ కూడా ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి. అయితే ఈ ప్రేమల్లో, ఈ ఆప్యాయతల్లో మొట్టమొదటిగా మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయనంటే పుల్లరా, ఎక్కువ శాతం మనుషుల మీదో, వస్తువుల మీదో, ధనం మీదో, ఆస్తుల మీదో, లేదంటే పదవుల మీదో ఇట్లాగా మన ప్రేమలు అట్లా మళ్ళీపోతూ ఉంటాయి. మనకి ఏదైతే బాగా నచ్చిందో దాని మీదకి మళ్ళీపోతూ ఉంటుంది ప్రేమ. డబ్బు అంటే కొంతమందికి ఇష్టం, ఇంకా డబ్బుతోనే ఉంటుంది వాళ్ళ జీవితం. ఏమండి, కొంతమందికి పుల్లర బిడ్డలంటే మహాప్రాణం, బిడ్డ లేకపోతే జీవితమే లేదన్నట్టు ఉంటుంది పుల్లరా. వాళ్ళ ప్రేమ బిడ్డల మీదకి మళ్ళీపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అనంటే, లోక ప్రేమలు అన్నీ నశించిపోతాయట, గతించిపోతాయట. యేసయ్య ప్రేమ మాత్రం శాశ్వత కాలము నిలిచిపోయి ఉండిపోద్దట. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏ ప్రేమ మనం కోరుకోవాలి అంటే, స్థిరమైన ప్రేమను మనం కోరుకోవాలి. మధ్యలో వచ్చిపోయేటువంటి ప్రేమలే ఏ ప్రేమలైనా కూడా పుల్లరి. లోకంలో ఉండేటువంటి ప్రేమలు భార్యాభర్తల ప్రేమలైనా, అన్నదమ్ముల ప్రేమలైనా, అక్క చెల్లుళ్ళ ప్రేమలైనా, ఏమంటే కడుపును పుట్టినటువంటి బిడ్డల ప్రేమలైనా, ఎవరి ప్రేమలైనా కానీ ఇవి శాశ్వత కాలము నిలిచిపోయేటువంటి ప్రేమలు మాత్రము కాదు. మనందరికీ కూడా తెలుసు పుల్లరా. ఆలోచించే దాని మీద చక్కని ఒక మంచి కీర్తన కూడా ఉంటుంది పుల్లర. గమనించండి. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము అడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వేడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వేడనిది నా యేసుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది నిజమో దంచలేనిది. దేవునికి స్తోత్రం. చూడండి పుల్లరా, ఇక్కడ వాక్యములో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనమేమో ఈ లోక ప్రేమలు, అన్నదమ్ముల ప్రేమలు, అక్క చెల్లెల ప్రేమలు, తల్లిదండ్రుల ప్రేమలు, కన్నబిడ్డల ప్రేమలు, ఇట్లాగా మనం ఈ ప్రేమలు వెతుకుతూ ఉంటాం. కానీ యేసయ్య మాత్రము మన మీద శాశ్వతమైనటువంటి ప్రేమ చూపించాలనుకుంటున్నాడు. అట్లాగే మన దగ్గర నుండి కూడా పిల్లరా శాశ్వతమైనటువంటి ప్రేమను తిరిగి ఆయన కూడా కోరుతూ ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్నం వేళ యేసు ప్రభు చూడండి, యేసు ప్రభు కట్టండి పరలోక రాజ్యము, అది అసలు భూమి మీద ఏది కూడా పోల్చడానికి వీలు లేనంత అందమైనటువంటి సుందరమైనటువంటి రాజ్యం అది కదండి.
ఆ పరలోక రాజ్యాన్ని యేసు ప్రభు విడిచిపెట్టాడు. అక్కడ దేవుని యొక్క దేవదూతలట యేసు ప్రభుని ఇదిగో నీవు నిత్యము పరిశుద్ధుడవు 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 అని కొనియాడుతూ ఉన్నారట. పురుషుల గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారట. యేసు ప్రభుని నిత్యము కూడా పురులరా పూజిస్తూ ఉన్నారట. ఆయన పాదముల ఎదుట సాగిలు పడుతూ ఉన్నారట. ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారట. పురులర పరలోక రాజ్యంలో ఏమండి, మరి అవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు భూమి మీదకు వచ్చాడు అని అంటే వారందరినీ ఎక్కువ ప్రేమించాడా, లేదంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడా? మనల్ని ఎక్కువ ప్రేమించాడు పుల్లరా. అక్కడైతే నిత్యము కూడా 1000 కోట్ల దూతలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆయన రాజ్యం అంతా కూడా అందమైనటువంటి రాజ్యము, స్ఫటికముతో చేయబడిన నేల. ఏమండి, అక్కడ బంగారుపు వీధులు సమస్తము కూడా పిల్లరా గొప్పవన్నీ కూడా. ఇక్కడ చూస్తేనేమో మట్టి, బురద, బంద. పిల్లరా ఇదిగో మనుషులు కూడా శాశ్వతంగా ఉంటారంటే ఉండరు. యేసు ప్రభును తిట్టిన వారు ఉన్నారు, యేసు ప్రభును కొచ్చిన వారు ఉన్నారు, యేసు ప్రభును నిందించిన వారు ఉన్నారు, యేసు ప్రభును అవమానపరిచిన వారు ఉన్నారు. యేసు ప్రభును పిల్లరా ఇదిగో ముఖం మీద నానా రకాలైనటువంటి పిల్లరా భాషలు, దుర్భాషలు మాట్లాడిన వారు ఉన్నారు, మోహం మీద ఉమ్ము వేసినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు అయినప్పటికీ కూడా పిల్లరా దేవదూతల కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన రాజ్యము కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించాడు. పుల్లరా ప్రేమించాను అనడానికి సూచనగా మన మీద ఆయన పెంచుకున్న ప్రేమను బట్టి ఆయన రక్తమంతా ఇచ్చేశాడు. ఆయన దేహం అంతా సిలువలో పుల్లరా యాగంగా, బలియాగంగా అర్పించేశాడు కూడా. ఆయన ప్రేమ నిరూపించుకున్నాడు. ఆయన ప్రేమ నిరూపితమైంది పుల్లరా. మరి మనము వాక్యములో దేవుడు మన దగ్గర నుంచి కూడా అదే కోరుతూ ఉన్నాడు. మనల్ని దేవుడు ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఎట్లాంటి ప్రేమ అనంటే మొట్టమొదటి ప్రేమ. ఎందుకనంటే అన్ని వదిలే యేసు ప్రభు మనల్ని ఎలాగునైతే ప్రేమించాడో, మనకంటే ఎక్కువ ఏది కాదు అన్నట్టుగా ఎలా ప్రేమించాడో అట్లాగే పిల్లరా మనం కూడా ప్రేమించాలట ప్రభువుని. మనం కూడా ఏమనాలో తెలుసా? భర్త వచ్చి పిల్లరా నాకంటే నీకు ఎక్కువ ఎవరు అంటే నీకంటే నా దేవుడే ఎక్కువ అని చెప్పాలట. పిల్లరా బిడ్డలు వచ్చి అడిగితే మీకంటే ఎక్కువగా నా దేవుడే అని చెప్పాలట. తల్లిదండ్రులు వచ్చి అడిగితే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నా దేవుడే అని చెప్పాలట. లోకంలో స్నేహితులు వచ్చి అడిగితే మీకంటే ఎక్కువగా నా దేవుడే అని చెప్పాలంటే పిల్లరా నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు అనంటే మా అమ్మని మా నాన్నని అని చెప్పకూడదట. ఎవరిని ప్రేమిస్తున్నావు అనంటే ఇదిగో నన్ను పుట్టించిన నా సృష్టికర్తను, నాకు ఆరోగ్యం ఇచ్చి పోషిస్తూ ఉన్నటువంటి నా యొక్క రక్షకుడైనటువంటి దేవుణ్ణి, ఇదిగో నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా యేసను, ఈ నా యేసయ్యను, ఇదిగో నాకు నరకము నుండి తప్పించి నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి నా యేసు క్రీస్తు ప్రభును జీవము కలిగిన దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నానని చెప్పాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చెప్పగలిగేంత ప్రేమ మనలో ఉందా పుల్లరా? ఈ మధ్యాహ్నం వేళ ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన ఎన్నిచ్చాడు మనకే. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మనకేమిచ్చారు పుల్లరా? కానీ దేవుడు ఎన్నిచ్చాడు మనకి. ఆయన మనకు జన్మనిచ్చాడు. ఇచ్చిన ఈ జన్మను పృథ్వీలో సార్థకం చేస్తున్నట్లుగా నరక కోపంలోనికి పోయి నిత్య నరకానికి పోతున్నటువంటి మనల్ని మరలా తిరిగి పుల్లరా మనల్ని ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి రక్షించాడు. ఆయన నరకానికి మనల్ని నరకానికి వెళ్ళిపోకుండా నిత్యరాజ్యము నేను మీకు సిద్ధపరుస్తూ ఉన్నాను అని తండ్రి ఇంటికి వెళ్ళి మన కొరకు స్థలాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం బాధల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, రోగాలతో ఉన్నా, సమస్యలతో ఉన్నా ఆయన మనతో ఉండి పుల్లరా మన రోగాలను ఆయన భరించి మన సమస్యలను ఆయన పారద్రోలి ఆయన మనకు తోడుగా ఉండి ఈ మధ్యాహ్నం వేళ పుల్లరా మన కొరకు అహర్నిశలు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన నా సృష్టికర్త, ఆయన నా రక్షకుడు, నిత్య జీవాన్ని ఇస్తానన్నటువంటి జీవ ప్రదాత, నిత్య నరకము నుండి తప్పించినటువంటి జీవము కలిగిన దేవుడు. ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించగలం మనం చెప్పండి పురులరా? ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా యేసు ప్రభు ఖచ్చితంగా నిన్ను అంగీకరించడు. చూడండి వాక్యములు ఎక్కడ మాట ఉంటుంది, ఎక్కడ రాయబడి ఉన్నది ఆ మాట అని అంటే వాక్యములు చదువుకుందాం. చూడండి పురులరా, మత్తయి సువార్తలోనే మనం వచ్చినప్పుడు 23వ అధ్యాయము 37వ వచనములో చదువుకున్నాం కదండి. యుద్ధకు పంపబడిన వారిని చూసారా పృథ్వీరా రాళ్లతో కొట్టుచు చంపొచ్చు ఉండు దానా అని వ్రాయబడింది పుల్లరా. కోడి తన పిల్లలను ఎలాగునైతే కాపాడుతూ వచ్చిందో అట్లాగునట్టు పుల్లరా యెరూషలేము ప్రజలను, యెరూషలేమును ప్రేమించేటువంటి క్రైస్తవులమైనటువంటి మనల్ని యేసు ప్రభు అంత గొప్పగా ప్రేమించాడట. తన సేవకులు పంపించాడట. తన యొక్క సేవకులు పంపించంటూ ఉన్నాడు పుల్లరా, ఓ సేవకులారా నేను వారిని ప్రేమించే దేవుడు నన్ను వారికి చెప్పండి, నా ప్రేమ గురించి వివరించండి. ఇదిగో నా ప్రేమ సముద్రపు అగాధ జలము కంటే లోతైనదని వారికి తెలియపరచండి. అగాధ జలము అగ్నిని ఆర్పచాలనంత విస్తారమైనటువంటి ప్రేమని నా ప్రేమ గురించి వివరించి చెప్పండి అని తన సేవకులు పంపుతూ ఉన్నాడట. యేసు ప్రభు కేవలము తన ప్రేమతో ప్రేమించి మనందరిని కూడా
కానీ ఈ రోజున ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఏ ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారో ఆ సావుకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ సావుకులను పుల్లరా మనము పెడచోలు పెడుతూ ఉన్నాం, వారి మాటలను పెడచోలు పెడుతూ ఉన్నాం పుల్లరా. వారు చెప్పే మాటల్ని మనము పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా తీసుకుంటూ ఉన్నాము. ఆ మాటల్లో మనము కోపాన్ని చూస్తూ ఉన్నాం, కానీ ఆయన యేసయ్య ప్రేమను మనం చూడలేకపోతూ ఉన్నాం. అందుకని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్నం వేళ పుల్లరా, నిన్ను నన్ను మనందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకనాడు అంటాడు ధనవంతుడు నిత్య నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుండి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నేను ఈ నరకాన్ని భరించలేకపోతా ఉన్నాను, ఎంత ఘోరంగా ఉంటుందని తెలుసుకోలేకపోయాను. భూమి మీద బతికినంతకాలం సుఖభోగాలతో బతికేస్తే చాలు అనుకున్నాను, కానీ ఎంత ఘోరమైన నరకం ఉంటుందని నేను తెలుసుకోలేకపోయాను తండ్రి. గనుక నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి నన్ను మరలా తిరిగి నా ఇంటికి పంపించు. నాకు అన్నదమ్ములు ఉన్నారు అయ్యా, నా అన్నదమ్ములు నేను వచ్చిన ఈ స్థలానికి రాకోకుండానట్లుగా నేను వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా వాళ్ళకి వివరించి వస్తాను అని చెప్పాడు పుల్లరా. అప్పుడు దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు తెలుసండి? అయ్యా, భూమి మీద చాలా మంది ప్రవక్తలు నేను పంపిస్తూ ఉన్నాను, చాలా మంది సావుకులను పంపిస్తూ ఉన్నాను, చాలా మంది దైవజనులను పంపిస్తూ ఉన్నాను, చాలా మంది ఇదిగో సావుకులైనటువంటి వాళ్ళని ప్రతి ఇంటికి నేను పంపిస్తూ ఉన్నాను. ఎవరైతే వాళ్ళు నా వాళ్ళని, ఎవరైతే యేసయ్య పంపించినటువంటి దేవుని దాసులని తలంచి వారింటికి వాళ్ళను చేర్చుకుని వారు మాటలు విని వాళ్ళ మాటల ప్రకారంగా వారు జీవించినట్లయితే గనక ఈ మధ్యాహ్నం వేళ వాక్యములో దేవుడు చెప్తున్నారు, అప్పుడు వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. మరి ఎలాగా అనంటే మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, తర్వాత పుల్లరా యేసు ప్రభు వచ్చాడు, పౌలు వచ్చారు, అట్లాగే పుల్లరా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు పేతురు వచ్చారు, యాకోబు వచ్చారు, అట్లాగే ఈనాటి వరకు వస్తూనే ఉన్నారు. ఎన్నాళ్ళకైనా వస్తూనే ఉంటారు దైవజనులు. వస్తారా రారండి? ఎస్, దేవుని ప్రేమను ప్రకటించడానికి వస్తానే ఉన్నారు పుల్లరా. కానీ వచ్చి ప్రేమను ప్రకటించే దైవజనులను పట్టుకుని చంపేస్తున్నారు. సావుకులు చచ్చిపోతున్నారు కానీ తిరుగుబాటు చేయట్లేదండి, తిరుగుబాటు చేయట్లేదండి. దేవుని ప్రేమ గురించి చెప్తున్నారు పుల్లరా, ఆయన పట్టుకొని చంపేస్తున్నారట. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నీ మొదటి ప్రేమ యేసయ్యకి ఇస్తున్నావా? నీ మొదటి ప్రేమ యేసయ్యకే చెందుతుందా? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో యేసయ్యను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? లేదు అంటే కేవలం పైకి మాత్రమే దేవుని బిడ్డలరా నువ్వు ఇక్కడ కూర్చుని నీ ప్రేమ అంతా నీ వాళ్ళ మీద, నీ డబ్బు మీద, నీకున్నటువంటి సమస్తమైన వాటి మీద పెట్టుకున్నావా? ఒకసారి ఆలోచన చేయండి పుల్లరా. చూడండి వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు అంటాడు, ఒకవేళ ఆ మొట్టమొదటి ప్రేమ దేవునికి నువ్వు ఇవ్వకపోతే, మొట్టమొదటి ప్రేమ దేవునికి ఇచ్చి ఉండకపోతే, అక్కడ దేవుని యొక్క వాక్యములో ఏమన్నాడో చూడండి. 21వ అధ్యాయము 15వ వచనంలో ఏమనుందండి? తరువాత యేసు సీమోను పేతురును పిలిచి చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు యోహానుని. ఏమని అడుగుతూ ఉన్నాడు అని అంటే, యోహాను, నువ్వు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? లోకంలో ఉన్న వాటికంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతున్నాడు పుల్లరా. ఎవరి మనసులో ఏముందో యేసయ్యకి తెలీదా? అమ్మా చెప్పండి, తెలీదా? ఎస్, తెలుసు. ఎవరి మనసులో ఏముందో యేసు ప్రభుకి లోతుగా బాహాటంగా తెలుసు పుల్లరా. ఎందుకనంటే మన ఆలోచనలలో ఊహలు పుట్టకముందే, మన హృదయంలో ఆలోచనలు ఊహలు పుట్టకముందే మనం ఎట్లాంటి వారమో తెలుసుకున్నటువంటి దేవుడట. కాబట్టి ఇక్కడ వాక్యములో ఏమంటా ఉన్నాడు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరిలోనూ అందరికంటే ఎక్కువగా, ఓ సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు పుల్లరా. బాగా గమనించండి. యేసయ్య ఇంటికి వచ్చి, అమ్మా, నీ బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తావా నన్ను? నీ భర్త కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా? నీ కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తావా? ఈ లోకంలో ఉండేటువంటి దానికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగితే, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించగలను, ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నిజము అని నువ్వు ధైర్యంగా ప్రభు ఎదుట చెప్పగలవా ప్రియులరా? ఈ మధ్యాహ్నం వేళ వాక్యంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆనాడు సీమోను అడుగుతూ ఉన్నాడు,
సీమోను కుమారుడు అయిన పేతురు అని అడుగుతూ ఉన్నాడు. ఈ దినమందు నన్ను మనందరిని అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో, ఈ గ్రామంలో ఉండే వారందరిలో నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చెప్పగలమా మరి మన సమాధానం? చెప్పగలమా మనం సమాధానం పిల్లరా? చూడండి, ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాలట వాక్యంలో ప్రభు అంటూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో ఏమని రాయబడిందండి? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పనికి రాడు. ఎవరికంటే ఎక్కువగా ప్రేమిస్తే? దేవుని కంటే ఎక్కువగా అమ్మను ప్రేమిస్తూ ఉన్నాను, దేవుని కంటే ఎక్కువగా మా నాన్న ప్రేమిస్తూ ఉన్నాను, దేవుని కంటే ఎక్కువగా మా ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను, దేవుని కంటే ఎక్కువగా నా భార్యను ప్రేమిస్తూ ఉన్నాను, అందరికంటే ఎక్కువగా నా బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నాను, అందరికంటే ఎక్కువగా నా ప్రాణ స్నేహితులను ప్రేమిస్తూ ఉన్నాను, అందరికంటే ఎక్కువగా డబ్బు అంటే నాకు ఇష్టం కనుక దాన్ని ప్రేమిస్తూ ఉన్నాను అన్నటువంటి వాళ్ళకట ఇదిగో దేవునికి పనికి రారట పిల్లరా, దేవునికి పనికి రారట. వాక్యంలో దేవుడు అన్నాడు చాలా స్పష్టంగా, అట్లాంటి వాడు నాకు పాత్రుడు కాడు. అంటే తల్లి తండ్రుల కంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలంటారా? అమ్మా చెప్పండి, తల్లి కంటే తండ్రి కంటే కూడా ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించాలంటారా? మరి ప్రేమించగలమా? నిజం చెప్పండి, నిజంగా చెప్పండి, అంత ప్రేమించగలమా మనం? అమ్మా ప్రేమించాలి, కానీ ప్రేమించగలమా అని అడుగుతున్నాను. ప్రేమించగలమా? మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, ప్రార్థన పెట్టారు, ఇవాళ విశ్రాంతి దిన పరిశుద్ధ ఆరాధన, బిడ్డను విడిచిపెట్టి ప్రభు మీద ఉన్న ప్రేమతో ప్రభు దగ్గరికి రాగలవా? అమ్మకు బాగాలేదు, హాస్పిటల్లో పెట్టారు, పిల్లరా అప్పుడే నీకు ఫోన్ వచ్చింది, ఈరోజు విశ్రాంతి దిన పరిశుద్ధ ఆరాధన, ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమతో అమ్మను విడిచిపెట్టి 1 గంట ప్రభు పాదాల దగ్గర వాక్యంలో పాలు పొందటానికి నువ్వు మందిరానికి రాగలవా? అంటే నీ ప్రేమ ప్రభువు మీద ఉంది అని చెప్పేదంతా కూడా అబద్ధమే. ఉంది, లేదని చెప్పట్లేదు. యేసు ప్రభు అంటే ఇష్టమే, ఇష్టం లేకోకుండా ఇక్కడికి వచ్చి మనం కూర్చోలేదు. యేసు ప్రభు అంటే ఇష్టమే, అలాగని మనం ఇక్కడికి వచ్చి హృదయాన్ని బిడ్డలారా యేసు ప్రభు మీద ప్రేమ లేదని మనం ఏమీ చెప్పట్లేదు. యేసు ప్రభు మీద ఇష్టం అంటే ఇష్టం ఉంది కనుకే, ప్రేమ ఉంది కనుకే యేసు ప్రభు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు గనుకనే పిల్లరా ఇదిగో ఇక్కడికి వచ్చి నీ పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు పిల్లరా. కానీ ఈ ప్రేమ ఎంత గొప్పగా లేదు అని అంటే పిల్లరా, ఒకవేళ బాగోలేని నీ కుమార్తెను విడిచిపెట్టి వచ్చేంత గొప్పగా లేదు నీ ప్రేమ యేసు ప్రభు మీద. ఇదిగో నీ కన్న తల్లిని విడిచిపెట్టి వచ్చేంతగా లేదు యేసు ప్రభు మీద, నీ తండ్రిని విడిచిపెట్టి వచ్చేంతగా లేదు ఈ యేసు ప్రభు మీద పిల్లరా. అందుకని వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, అట్లాగుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పాత్రులు కాదు, వాళ్ళు నాకు పాత్రులు కాదు పిల్లరా. బిడ్డని దేవునికి విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన పని నువ్వు చేసావు గనక నీ బిడ్డ దగ్గర ఉన్నటువంటి బలహీనతను పోగొట్టడం ఆ పనిని ఆయన చేస్తాడు. ఒక రోజున ఒక కానాను స్త్రీ తన బిడ్డను తీసుకుని వచ్చిందా? బిడ్డని ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చిందా? అమ్మా చెప్పండి, బిడ్డను విడిచిపెట్టి వచ్చింది. వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. మనం విడిచిపెట్టాలి, అమ్మ ఎందుకు రాలేదు ఇవాళ ప్రార్థనకి అని అంటే హృదయాన్ని బిడ్డరా, బిడ్డకు బాగాలేదండి, చుట్టాలు వచ్చారండి, అమ్మ వచ్చిందండి, నాన్న వచ్చాడండి, బంధువులు వచ్చారండి, చెల్లి వచ్చిందండి, బావ వచ్చాడండి పిల్లరా, ఇలాంటి కబుర్లన్నీ మనం చెప్తూ ఉన్నాం పిల్లరా. మరి యేసు ప్రభువుని ఎలా ప్రేమించాలి? అయినా ప్రేమిస్తూ ఉన్నాడు. వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అదే ప్రేమ నీ దగ్గర నుంచి కూడా కోరుతూ ఉన్నాడు. నేను ఇంత ప్రేమించాను కదా, పరలోక రాజ్యపు వైభవాన్ని విడిచిపెట్టినంతగా, పరలోక రాజ్యంలో ఉండే దేవదూతల సమూహపు ఆ యొక్క మహిమను విడిచిపెట్టేంతగా నేను నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చాను కదా, మరి నువ్వెందుకు రాలేకపోతావు ఉన్నావు నా దగ్గరికి అని అడుగుతున్నాడు యేసయ్య. ఎందుకు రాలేదు అని అంటే పిల్లరా, బాగాలేదు కదండి. ఎందుకు రాలేదమ్మా అని అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేదు కదండి, మా నాన్నకు బాగాలేదు కదండి, మా అమ్మకు బాగాలేదు కదండి. పిల్లరా, వాళ్ళకు బాగోకపోతే నీవు నమ్మిన దేవుడు బాగు చేయలేడా? చెప్పండి, చేయలేడా? చేయలేడనే నువ్వు నమ్మావు. అందుకనే వాళ్ళని అక్కడ విడిచిపెట్టి ప్రార్థించడానికి ఇక్కడికి రాలేకపోతున్నావు. నాన్న నీకు బాగాలేదు కదా, లేవలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు, నువ్వు మంచం మీద పడుకో,
ఇదిగో మంచినీళ్ళ దగ్గర పెట్టాను, నేను త్వరగా వచ్చేస్తాను, నేను మందిరానికి వెళ్ళి నీ కోసం ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయమని సంఘానికి చెప్పొస్తాను, ప్రార్థన చేయమని పాస్టర్ గారికి పెద్దలకి చెప్పొస్తాను, నీ కొరకు అందరూ ప్రార్థన చేస్తారు. భయపడక నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు, బాగాలేదు కదా నీకు, మంచినీళ్ళ దగ్గర పెట్టాను, ఇదిగో ఈ టయానికి టాబ్లెట్ వేసుకో, నువ్వేం కంగారు పడకు, భయపడకు, వచ్చేస్తాను త్వరగా అని యేసయ్య దగ్గరకు వచ్చిన నాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్టు, అప్పుడు నువ్వు నీ ప్రార్థన దేవుడు అంగీకరించినట్టు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఇదిగో ఇక్కడికి ఏదో దేవుని సన్నిధానంలోనికి వచ్చి కాసేపు కూర్చుని దేవుని బిడ్డలారా, టైం కాని టైంలో వచ్చి, నీకు నచ్చిన టైంలో వచ్చి, నీ పనులన్నీ చేసుకున్న తర్వాత ఎప్పుడో వచ్చి ఇక్కడ కూర్చొని ఏదో ఒక అరగంట ముందో గంట ముందో వచ్చేసేసి ఆ గంట సేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయి నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని అంటే వాక్యములు అన్నాడు, నీవు నాకు పాత్రుడివి, చెప్పాలి గట్టిగా, నీవు నాకు పాత్రుడివి కాదన్నాడు. అంతే ప్రియులారా, ఇది నా మాట కాదు, యేసయ్య మాట. వాక్యములో దేవుడు చెప్తున్నాడు, తల్లి నేను తండ్రి నేను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ తల్లి తండ్రి నీకు జన్మనే ఇచ్చారు, నీ తల్లిదండ్రుల కడుపులో పెట్టింది నేను, పిండముగా రూపించింది నేను. నిన్ను పుట్టినప్పుడు నేలను పరవేస్తే నీకు ఉప్పు రాయకపోయినా శుభ్రం చేయకపోయినా నీ దగ్గరకు వచ్చి రక్తములో పొరలాడుతూ ఉన్న నిన్ను బ్రతుకుమని సెలవిచ్చింది నేను. నేలను నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను వృద్ధిలోనికి తెచ్చింది నేను. ఇదిగో నీకు ప్రతి సంవత్సరము దయాకిరీటముగా నీ శిరస్సున ఆయుష్ని అలంకరింప చేసేది నేను, పోషించేది నేను, రక్షించేది నేను, ఆఖరికి నిన్ను ముదిమి వచ్చు వరకు చంకని ఎత్తుకునేది నేను, పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని ప్రసాదించేది నేనే అన్నాడు దేవుని బిడ్డలారా. మరి ఇన్ని చేసినటువంటి యేసయ్యను మనం ఎట్లా ప్రేమించగలుగుతూ ఉన్నాం? ప్రేమిస్తూ ఉన్నామా ప్రియులరా? నిజంగా ఈ మాటలు వినడానికి బాగున్నాయి, కానీ చేసి చూస్తే ప్రియులరా మనము దేవుని యొద్ద నుండి చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనం పొందగలుగుతూ ఉంటాం. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ప్రేమించడం వలన కలిగేటువంటి గొప్ప ప్రయోజనాల గురించి దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. లోకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? ఆమె యొక్క విస్తార పాపములు, దేవునికి స్తోత్రం, అందరం చెప్దాం హల్లెలూయా. చూడండి ప్రియులారా, యేసు ప్రభువుని ప్రేమించడం వల్ల ఏంటండి ప్రయోజనము? మా ఆయన్ని ప్రేమిస్తే పట్టు చీర కొంటాడు, మా పిల్లలను ప్రేమిస్తే వృద్ధాప్యంలో వాళ్ళు కోడిగుడ్డేసి భోజనం పెడతారు, ఇదిగో మా స్నేహితులు ప్రేమిస్తే ఏదో ఒక దినాన్ని వాళ్ళు ఆదుకుంటారు, డబ్బును ప్రేమించి దాచుకుంటారు, ఏదో ఒక దినాన్ని నాకు ఉపయోగపడతాను అనుకుంటూ ఉన్నావేమో. వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ దగ్గర ధనం ఉంది, ఎన్నెన్నో ఎన్నెన్నో అనేకమైనటువంటివి ఉన్నాయి, కానీ ప్రియులారా అందులో ఆమెకి సంతోషం లేదు, ఆనందము లేదు, ఏమాత్రము కూడా ప్రియులారా ఆమెకి రక్షణ కూడా కలగలేదు. ఏనాడు సంతోషంగా ఆమె జీవించలేదు ప్రియులారా, కడుపు నిండా తినలేదు, కంటి నిండా పండుకోలేదు. అలాంటి భయంకరమైనటువంటి స్థితి కలిగిన ఆమె యేసు ప్రభువును ప్రేమించటం మొదలుపెట్టిందట. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ రోజున ప్రేమ అనంటే వినడానికి ఒక భూత పదంలాగా అయిపోయిందండి దినాన్ని. ప్రేమ అంటే భూత పదం అయిపోయింది పుల్లరా. నేను ఒక ఆర్టికల్ చదివాను, ఆర్టికల్లో ఏమని రాశాడో తెలుసండి? కామం అని చెప్పుకోలేకట దానికి ప్రేమ అని పేరు పెట్టుకుని తిరుగుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్. ఏమండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడట. ఆ వ్యక్తి యొక్క ఆ ప్రేమలో ఏం కనబడుతుందంటే ప్రేమ కాదు, అది కామం అట. కాబట్టి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి ప్రేమలు కనబడట్లా. పిల్లలు బాగా గమనించండి. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అనంటే, ఆమె యేసు ప్రభువును చాలా పవిత్రమైనటువంటి మనసుతో, పరిశుద్ధమైనటువంటి మనసుతో, ఆయన నన్ను పుట్టించిన దేవుడని, ఆయన నన్ను రక్షించగలిగిన దేవుడని, నాకున్నటువంటి సమస్యల నుండి విడిపించగలిగిన దేవుడని, నా మానసికమైనటువంటి సమస్యల నుండి ఇదిగో నాకు నెమ్మదిని కలిగించే దేవుడని ఆమె నమ్మి ఎవరితోనూ చెప్పట్లేదు పుల్లరా, ప్రభువా ఇదిగో నేను ఇట్లా ప్రేమిస్తున్నాను నిన్ను అని యేసు ప్రభుతో కూడా చెప్పలేదు. అమ్మా చెప్పిందా? యేసు ప్రభుతో కూడా చెప్పలేదు. కానీ ఆమె క్రియలు యేసు ప్రభువును ప్రేమిస్తున్నట్టు చూపెడుతుంది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎంత ప్రేమిస్తుందో యేసు ప్రభు ఆమె మనసులోనికి తొంగి చూసినప్పుడు పిల్లరా యేసు ప్రభు మీద ఉన్నటువంటి విస్తారమైన ప్రేమ కనపడింది. అప్పుడు అంటూ ఉన్నాడమ్మా, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కదా, నీ క్రియలు నాకు అర్థమవుతూ ఉన్నాయి, నీ మనసులో ఉన్న భావం నాకు అర్థమవుతూ ఉంది, నీ మనసు నాకు తెలుసు గనుక నువ్వు నన్ను ప్రేమించడం వలన కలిగే నీకు ఒక ప్రయోజనం గురించి చెప్తాను విను. ఎదుగో ఏ పాపాల మూలంగా అయితే నీకు మనశ్శాంతి లేదో, ఏ పాపాలైతే నీ జీవితానికి శాపంగా మారాయో,
ఏ పాపాలైతే నిన్ను నిత్య నరకానికి గురి చేస్తూ ప్రతిదినము కూడా కుమిలిపోయేలాగా చేస్తున్నాయో, నిత్య నరకానికి వెళ్ళిపోయేలాగా మరణానికి అప్పగిస్తున్నాయో, వాటన్నిటి నుండి కూడా నేను నిన్ను విడిపిస్తున్నాను. పరలోక రాజ్యం ఇస్తానమ్మా నీకు, నీవు మరలా తిరిగి పాపం ఎన్నటికీ చేయకు అని దేవుడు చెప్పే పుల్లరా, ఆమె ప్రేమించినందుకు ప్రతిగా ఆమె పాపాలన్నీ క్షమించేశాడట దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా శబ్దం హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువును ప్రేమించటం వలన మన బ్రతుకులో ఉండేటువంటి శాపాలన్నీ మారిపోతాయి, మన బ్రతుకులో ఉండేటువంటి పాపాలన్నీ విడుదలైపోతాయి, మన బ్రతుకులో ఉన్న చిక్కుముడులన్నీ కూడా పిల్లల మన ఎద్దు నుండి లయమైపోతాయి. వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏదైతే నిన్ను బంధించిందో, ఏదైతే నిన్ను బాధిస్తుందో, ఏదైతే ఇదిగో నిన్ను శాపగ్రస్తమైనటువంటి జీవితానికి గురి చేస్తుందో, వాక్యములో దేవుడు చెప్తున్నాడు, యేసయ్యను ప్రేమించావా? ఆ యేసయ్య నీలో ఉండేటువంటి ప్రేమను కనుక ఆయనకు చూపించావా, ఆ యేసయ్య ఆ ప్రేమను బట్టి నీ దగ్గర ఉన్నటువంటి సమస్త ఆ శాపాలన్నీ పుల్లరా ఆశీర్వాదాలుగా మార్చేస్తాడండి. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని వాక్యంలో చెప్పాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఎందుకు ప్రభా అంటే, ప్రేమ లేనివాడు నా వాడు కాదు, వ్యర్థుడు. తల్లినేనును తండ్రినేనును నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు శాపగ్రస్తుడు, నా వాడు కాడు, వాడు నాకు పనికిరాడని చెప్పాడు. ఇది నన్ను వాక్యంలో ప్రభు అంటాడు. పుల్లరా ఇదిగో ఆమె విస్తారంగా ప్రేమించింది, అందుకని ఆమె విస్తార పాపాలు ఏం చేయబడ్డాయి. ఎస్, దేవునికి స్తోత్రం. చూసారా పుల్లరా, యేసయ్యను ప్రేమించడం వల్ల ఎంత గొప్ప ప్రయోజనమో. అందుకని పేతురుని అడుగుతున్నాడు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా? మీ అమ్మ నాన్నల కంటే ఎక్కువగా, నీ స్నేహితుల కంటే ఎక్కువగా, నీ కడుపును పుట్టిన బిడ్డల కంటే ఎక్కువగా, నిన్ను కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడుగుతున్నాడు పుల్లరా. లేదు ప్రభా. ఒక అతను అంటాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అని అంటే, యేసు ప్రభు అన్నారు, ఇప్పుడు వచ్చాయి అని అంటే, అలా కాదు ప్రభా, ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నలకి ఒక మాట చెప్పి వస్తాను, వాళ్ళకి అప్పగించాల్సినవి కొన్ని ఉన్నాయి, అప్పగించి వస్తాను అని అంటే, మరలా తిరిగి రావద్దు, నన్ను వెంబడించొద్దని చెప్పాడు యేసు ప్రభు. పిల్లరా, ఈ రోజున చాలామంది సాకులు వెతుకుతున్నారు. అమ్మ ఎందుకు రాలేదు ప్రార్థనకి అని అంటే, ఇంట్లో పలానా బాగాలేదండి, మా నాన్న వచ్చాడండి, చుట్టాలు వచ్చారండి, పలానండి. ఏది యేసయ్యకి నువ్వు చూపించే ప్రేమ? ఇదేనా నువ్వు ఆయనకి ఇచ్చే మర్యాద? నువ్వేనా ఆయనకిచ్చే గౌరవం? పిల్లలు ఇదేనా? వాక్యంలో దేవుడు అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నం వేళ, పేతురు, సీమోను కుమారుడైన పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి తెలుసా? అమ్మ కంటే ఎక్కువగా, నాన్న కంటే ఎక్కువగా, నిన్ను నీ కడుపును పుట్టిన బిడ్డల కంటే ఎక్కువగా, నీ ప్రాణ స్నేహితుల కంటే కూడా ఎక్కువగా. ఎందుకనంటే వాళ్ళు అక్కడ ఆగిపోతారేమో, కానీ నేను నీకు కడ వరకు తోడొచ్చేవాడని. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటి ప్రేమ అంతా కూడా దేవునికే చెందాలి. రెండవది, దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు తెలుసా పిల్లల? బైబిల్ గ్రంథంలో చూడండి, వాక్యం వార్త 19వ అధ్యాయము 19వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాము, ఆజ్ఞలలో ఉన్న మాటలు ఇవన్నీ కూడా. మొట్టమొదటి ప్రేమ గురించి దేవుడు ఎక్కడ మాట్లాడతాడు అని అంటే పిల్లలారా, ఇదిగో నీ దేవుడైనటువంటి యెహోవాను తప్ప నువ్వు వేరొక విగ్రహాన్నైనను మరొక దానినైనా నువ్వు చేసుకోకూడదు, పూజింపకూడదు. అందులో యేసు ప్రభుని ఎంత ప్రేమించాలో చెప్పాడు. మొట్టమొదటి ప్రేమ అంతా యేసు ప్రభు మీద మనం పెట్టుకోవాలి. ఇప్పుడు వాక్యంలో ఆజ్ఞల్లో చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, అది ఆజ్ఞే ఇది ఆజ్ఞే. అందుకని అక్కడ చెప్తున్నాడు ధర్మశాస్త్రోపదేశకుడికి, అయ్యా ఏ ఆజ్ఞలు పాటించాలి అని అంటే, అక్కడ ఏ ఆజ్ఞలు ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావు అని అడిగితే, అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అంటాడు, ఇదిగో నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ఆయన్ని ఆరాధించాలన్నాడు కదా అంటే, అవును అన్నాడు పిల్లలు. మరలా ఎక్కడ అంటాడు, ప్రభా ఇంకెవరిని ప్రేమించాలి నేను అని అంటే, ఆజ్ఞల్లో అంటాడు, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని, గట్టిగా చెప్పాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పిల్లరా బాగా గమనించండి, మరి మనము మన పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నామా? మన పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నామా? అందరిని ప్రేమించలేం మనం, ఆ మనసు లేదు మనకి నచ్చాలి, మనం ఇష్టపడాలి, వాళ్ళు మనకి ఏ రకంగానైనా ఉపయోగపడాలి. అప్పుడు తప్ప మనం ఇతరులను ప్రేమించి ప్రేమ కలిగి మనం వారితో మాట్లాడడం. పిల్లరా వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు, నీ ఇంట్లో వారిని ప్రేమించు అని అన్నాడు. మూడవది, ఎవరిని ప్రేమించాలన్నాడు వాక్యంలో అంటే చూడ, వాక్యంలో మనం చదువుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చెప్పినదేమనగా, మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు
దేవునికి స్తోత్రం. అసలు ఈ మాట చెప్పుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అమ్మ చెప్పండి, శత్రువులను ప్రేమించమంటున్నాడు ఏంటండి? శత్రువులను కొట్టమని చెప్తే మనకు నచ్చుతారు. అమ్మ అంతేనా? నీ శత్రువుల గురించి నీ దగ్గరకు వచ్చి ఆడా అమ్మ బాబోయ్ నువ్వు ఎలా ఊరుకున్నావు అంటే ఏళ్ళైనా నచ్చుతారు మనకి. శత్రువులను ప్రేమించమన్నాడు కదమ్మా యేసయ్య, ప్రేమించేసి క్షమించేసి వదిలేద్దాం, ఆడి సంగతి ఏదో దేవుడే చూసుకుంటాడు. మనం ప్రేమించి ప్రార్థన చేద్దాం మారు మనసు రావాలని, అంతేనండి. అలాగన్నామనుకోండి, పాస్టర్ గారికి ఏం తెలుసు నా పక్క గురించి, పాస్టర్ గారికి ఏం తెలుసు నాలో ఉండేటువంటి నా ద్వేషం గురించి, ఆయనకేం తెలుసు అని పాస్టర్ గారు చెప్పే మాటలు మనకు నచ్చవు. కానీ అందులో అంతర్భావాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం ప్రియులారా. ఒకవేళ నువ్వు ఈ ప్రేమలు కలిగి లేకపోతే నువ్వెవరికి పనికిరావు? అందరూ చెప్పండి, ఎవరికి పనికిరాము? దేవునికి పనికిరాము. దేవునికి పనికి రానప్పుడు పనికిరాని ప్రార్థన, పనికిరాని భక్తి, పనికిరానిటువంటి యొక్క ఆత్మీయ జీవితం ఎన్నాళ్ళు చేస్తే మనకు ఉపకారం అవుతుంది? ఎన్నాళ్ళు చేసినా ఉపకారం అవ్వదు. ఎంతకాలం చేసినా మనం ఇక్కడికి వెళ్తాం కానీ అక్కడికి మాత్రం వెళ్ళం. అక్కడికి వెళ్ళేలా చేయాలి అని అంటే మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమలో పోయిన వారం ఉండాల్సిన 7 గుణాలు ఉండకూడనివి 7 గుణాలు చెప్పాను ప్రియులారా. ఇప్పుడు ఈ ప్రేమ ఎవరి మీద చూపెట్టాలి అని అడిగితే ప్రభు అంటాడు, ఇదిగో నీ మొట్టమొదటి ప్రేమ నీ తండ్రి అయిన నీ దేవుని మీద, నీ ప్రభువైనా నీ దేవుని మీద చూపెట్టాలి అన్నాడు. తర్వాత ప్రభు అని అడిగితే నీ పొరుగు వారి మీద అన్నాడు. తర్వాత ఏంటి ప్రభు అంటే నీ శత్రువుల మీద. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఎంత లోతుంది, ఆయన ప్రేమ వెనకాల ఎంత పరమార్థం ఉంది. ఇలా ప్రేమ కలిగి లేకపోతే మనం దేవునికి పనికిరాం. ఈ పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది, ఆయన్ను ప్రేమిస్తూ ఉంది. పక్కనున్న వాళ్ళందరూ కూడా చాలా తిడుతూ ఉన్నారు, నీచంగా చూస్తున్నారు. కానీ ఆమె ఎవరిని శత్రువుగా భావించి ఎవరితోటో గొడవ పెట్టుకోలేదు. అందుకని ఆమె యేసు ప్రభు క్షమించాడు ప్రియులారా. ఆమె ప్రేమ యేసు ప్రభుకు నచ్చింది. ఆమె మనస్సులో ద్వేషము లేదు, పగలేదు, నిస్వార్థమైన మనస్సు. ఆ నిస్వార్థమైన మనస్సుతో ఇదిగో నన్ను ప్రేమిస్తుంది కనుక ఈమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆయన శాపాలన్నీ కూడా పోగొట్టాడు, ఆమె పాపాలన్నీ క్షమించాడు. పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేంత ప్రియులారా ఇదిగో యేసు ప్రభు ఆమెను ప్రేమించాడు. ఈ దినమందు నువ్వు దేవుణ్ణి ఎట్లా ప్రేమించకపోతే ఆయన ప్రేమను కూడా నువ్వు పొందుకోలేవు. వాక్యంలో ప్రభు అయితే ఈ రాత్రి మధ్యాహ్నం వేళ మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియులారా ఇదిగో నన్ను ప్రేమించు, నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించొద్దు. రెండవదిగా ఆయన అన్నాడు నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. మూడవదిగా శత్రువులను కూడా ప్రేమించు. అంత మంచి మనసు మన దగ్గర లేకపోతే పరలోక రాజ్యం నీ సొంతం కాదు, జాగ్రత్త. పరలోక రాజ్యం వెళ్ళకపోతే ఈ భక్తి అంతా కూడా ఏమాత్రము కూడా పనికిరాదు, వ్యర్థమైపోద్ది. అది కూడా జాగ్రత్త. ఒకవేళ ఇంత భక్తి చేసారు పొద్దున్న ఆ తిరుగుబోతోళ్ళతో, తాగుబోతోళ్ళతో, ఆ వ్యభిచారులతో, అబద్ధికులతో, రాబరీ చేసేవాళ్ళతో, లోకంలో ఉండేటువంటి పాపం చేసేవాళ్ళతో మనం కూడా వాళ్ళతో సమానంగా అగ్నిలో కాలుతూ ఉంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, ప్రియులారా నువ్వు ప్రార్థనకి వెళ్ళావు కదా, ప్రార్థించావు కదా, భక్తి చేసావు కదా, కానుకలు ఇచ్చావు కదా, మోకాళ్ళు వేసావు కదా, కన్నీళ్ళు విడిచావు కదా, అదేంటి అంత భక్తి చేసి నువ్వు ఎక్కడికి వచ్చావు మాతో కాలుతున్నావు అని అడిగితే మనం ఏం చెప్తాం సమాధానం? కనుక ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉండి ప్రయాసపడమన్నాడు అని అంటే ఆ ప్రయాస ఇదిగో ఇప్పటి వరకు చెప్పినటువంటి వాక్యంలో ఈ ప్రేమ లేకపోతే కనుక ప్రియులారా నీలో నువ్వు దేవునికి ఎస్ దట్స్ ఆల్. మరి దేవునికి పనికొచ్చే వ్యక్తివో పనికిరాని వ్యక్తివో ఆలోచన చేసుకో.